జూబ్లీ బైపోల్లో పోటీ చేసిన అభ్యర్థి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తెలంగాణ శ్యామ్. ఒకసారి తనతోటి మాట్లాడదాం. ఏమంటారు, ఈ ఓట్లు ఏ విధంగా జరిగినాయి, తనకి ఎంత పర్సెంట్ వచ్చింది, కాంగ్రెస్ గురించి ఏం చెప్తారు, బీఆర్ఎస్ బీజేపీ మూడు ప్రధాన పార్టీల గురించి తను ఏం చెప్తారు ఒకసారి విందాం. జూబ్లీహిల్స్ బైపోల్ ఏదైతే ఉందో ఈ బైపోల్లో బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రధానంగా ఈ మూడు ప్రధాన పార్టీలను చెప్పుకునేటి అప్రజాస్వామికంగా ప్రజల్ని మభ్యపెట్టి విచ్చలవిడిగా ధనాన్ని పంచి విచ్చలవిడిగా మద్యాన్ని పంచి అప్రజాస్వామికంగా జరుగుతున్నటువంటి లెక్కింపు ఇది. మేము ఒక్కటే సూటిగా ప్రజలు అంటే మీ ఛానల్ వేదికగా ప్రజలను మేము క్వశ్చన్ అంటే ప్రజలను అడుగుతూ ఉన్నాం. మేము ఇక్కడ ప్రజాస్వామ్యం లేదు, చంపేశారు. 58 మంది క్యాండిడేట్స్ టోటల్ జూబ్లీహిల్స్ బైపోల్లో పోటీ చేశారు. ప్రధాన పార్టీలు ఉన్నాయి, చిన్న చిన్న పార్టీలు ఉన్నాయి, అభ్యర్థులు ఉన్నారు. నిరుద్యోగుల తరపున ఉస్మానియా వేదికగా అంబేద్కర్ బహుజనవాదం ఇలా రకరకాల అంశాలతోని చాలామంది నామినేషన్ వేశారు. ఎవరు కూడా రూపాయి పంచకుండా, ఓ బిర్యానీ ప్యాకెట్ పంచకుండా, ప్రజలకు రకరకాల మాటలు చెప్పకుండా, రౌడీజమో గుండాగిరియో చేయకుండా, కేటీఆర్ లాగా రేవంత్ రెడ్డి లాగా బూతులు మాట్లాడకుండా ప్రజల దగ్గరికి వెళ్ళి అమ్మ మీ ప్రతి సమస్య పట్ల మేము అవగాహన పెంచుకొని అసెంబ్లీలో గలమెప్పుతాం, మా కోట్లు వేయండి అని ప్రతి అభ్యర్థి వెళ్ళి దండం పెట్టి అడిగాడండి. ఏ విధంగా ఇలా ఓట్లు వస్తాయి వాళ్ళు నాకు అర్థం కాదు. ఇక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ ఆఫీసరు చిన్న రిమార్క్ ఉంటే 311 మంది నామినేషన్లు వేస్తే 186 మంది రిజెక్ట్ చేశారండి. త్రిపులార్లో భూములు కోల్పోయినటువంటి ఒక తల్లి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నామినేషన్ వేస్తానది. అంటే ప్రజాస్వామ్యం ఆ తల్లికి పోటీ చేసే హక్కు లేదా? చదువుకున్నవాడే పోటీ చేయాలా? నాకు చదువు రాదండి, వాళ్ళు రావు. నాకు రాజ్యాంగం హక్కు ఇచ్చింది, నేను పోటీ చేసి హక్కు ఇచ్చింది నాకు. కాబట్టి ఆర్ఓ గారు కూడా చాలా తప్పులు చేశారు సార్, మీరు సరిదిద్దుకోవాలి సార్. తెలియనటువంటి వాళ్ళకు పెట్టారు, హెల్ప్ లైన్ పెట్టారు. కానీ మీరు సరైనటువంటి అవగాహన కలిగించకుండా కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ పార్టీలకు అనుకూలంగా పనిచేయడం ఇది అప్రజాస్వామికమైనటువంటి ఎన్నిక. ఈ ఎన్నికను మేము బైకాట్ చేస్తూ ఉన్నాం. కొంతవరకు రిగ్గింగ్ జరిగిందనే ఆరోపణలు వస్తున్నాయి, ఏం చెప్తారు? 3 పార్టీలు రిగ్గింగ్ చేశాయి. 3 పార్టీలు కరపత్రాలలో కరెన్సీ నోట్లు పెంచి పంచుతూ ఉంటే పోలీసులు పైకి మాత్రం కాకి బట్టలు వేసుకొని గల్లీలలో తిరిగారే తప్ప లోతుగా ఎందుకు మీరు చేయలేదు, ఎంక్వైరీ చేయలేదు? విచ్చలవిడిగా మద్యాన్ని పంచి విచ్చలవిడిగా డబ్బును పంచి ప్రజాస్వామ్యాన్ని కూండి చేస్తూ ఉంటే మాలాంటి వాళ్ళని కొడటానికి మీకు లాఠీలు వేసాయి. నవీన్ యాదవ్ మీదకి ఎందుకు లేవలే? మాగంటి సునీత గారి మీదకి ఎందుకు లేవలే? లంకాల దీపక్ రెడ్డి గారి మీదకి ఎందుకు లేవలే? లాఠీలు మాలాంటి వాళ్ళ మీదకి లేస్తాయా? వాళ్ళ మీదకి లేవా? మీకు తెలియదా అండి? మీడియాకు తెలియదా? బోరబండ గల్లీలలో, రహమత్ నగర్ గల్లీలలో కరపత్రాలలో కరెన్సీ నోట్లు పెంచి పంచారు. ఇది ప్రజాస్వామ్యమా? ఇది ప్రజాస్వామ్యం వినబడుతుందా? ఈ ప్రజాస్వామ్య ప్రక్రియలో జరిగేటువంటి ఎన్నికనా? కాదు కదా. కాబట్టి మేము ప్రధానంగా నైతిక విజయం మాదే. మేము చేతులెత్తి దండం పెట్టాం. మేము ఎవరికి 100 రూపాయలు పంచలేదు, బిర్యానీ ప్యాకెట్ పంచలేదు. అట్లీస్ట్ ఎటువంటి ప్రభావం గురి చేయలేము. మేము రౌడీలం కాదు, గుండాలం కాదు. దండం పెట్టాడుగా మాకు నైతిక విజయం మాదే. మేమే గెలిచాం, నైతికంగా మేమే గెలిచాం, వాళ్ళు గెలవలే. అయినా సరే ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పును గౌరవించాలి కాబట్టి గౌరవిస్తాం. ఏ విధంగా గౌరవిస్తాం? ఈరోజు 15 లక్షల కోట్ల 15 లక్షలు తీసుకుంటే ఒక జడ్జి అమ్ముడుపోయాడండి ఈ దేశంలో. యశ్వంత్ వర్మ అనేటో ఢిల్లీలో 150 కోట్లకు అమ్ముడుపోయాడు. ఎక్కడుంది ప్రజాస్వామ్యం? పోలీసు వాళ్ళు అమ్ముడుపోతున్నారు, జ్యుడిషియరీ అమ్ముడుపోతుంది, రాజకీయ నాయకులు అమ్ముడుపోతున్నారు. సామాన్యుడు ఎక్కడికి పోవాలి? నక్సలెట్లు అవుతారు అప్పుడే ప్రజలు. ఇది సామాన్యుడు ఆవేదన. నాకు రాజ్యాంగం అంటే గౌరవం ఉంది, నేను గౌరవిస్తాను. అవి కరెక్ట్గా రాజ్యాంగబద్ధంగా పనిచేస్తే ఏం లేదు. కాంగ్రెస్ కార్యకర్తలా పనిచేశారు. చాలామంది స్వతంత్ర అభ్యర్థులు ప్రభుత్వానికి ఒక పార్టీకి కొమ్ము కాసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోటీ చేసిరు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేసిరు అని చెప్తున్నారు. ఏం చెప్తారు? అదే అండి, ఇప్పుడు 311 మంది నామినేషన్లు వేశారండి. సరే 211 నిరుద్యోగులు వేశారా? రైతులు భూములు కోల్పోయారా? నిరుద్యోగులు వేశారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా. ఉస్మానియా విద్యార్థులు నామినేషన్ వేశారు. మాలోళ్ళకు మాదిగోళ్ళకు పంచాయతీ పెడితే ఒక వర్గం నామినేషన్ వేసింది. ఆదివాసులకు బంజారాలకు పంచాయతీ పెడితే ఒక వర్గం నామినేషన్ వేసింది. నోటిఫికేషన్ వాళ్ళు నామినేషన్ వేశారు. అదేవిధంగా సబ్బండ కులాలు ఏ వర్గం ఈరోజు రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి పనిని సమర్థించింది చెప్పండి? అన్ని వర్గాల ప్రజలు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నామినేషన్ వేస్తే మెజారిటీ ఎలా వస్తుందని నవీన్ యాదవ్కు బీసీ ట్యాగ్ అంట. బీసీ ఏం బీసీ? బాడీ బీసీ, రెడ్డి దిమాక్. ఆయన బాడీ బీసీ, దిమాక్ రెడ్డి. ఆయన రెడ్డి ఎట్టయితాడు? బీసీ కొట్లాడమను పార్లమెంట్లో. ఈయన రేవంత్ రెడ్డి పోయి కొట్లాడతారా? 42% రిజర్వేషన్ కోసం నవీన్ యాదవ్ని గెలిపిస్తే అయితే మళ్ళీ రాజీనామా చేయము. ఒక పని చేయి, నవీన్ యాదవ్ ఇప్పుడు నవీన్ యాదవ్ గెలుస్తున్నది, రాజీనామా చేస్తాడా? నవీన్ యాదవ్ 42% రిజర్వేషన్ రాజీనామా చేస్తాడా? జూబ్లీహిల్స్ బైపోల్లో ఏదైతే గెలుస్తాను ప్రచారం చేసుకుంటున్నాడు కదా, ఇది అప్రజాస్వామికమైనటువంటి ఎన్నిక అండి. ఎన్నికల్ని మేము బైకాట్ చేస్తా ఉన్నాం. నైతిక విజయం నాదే. మేము కోర్టుకి వెళ్తాం, దీనిపైన కోర్టుకి వెళ్తాం. థ్యాంక్ యూ.